శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 96వ శ్లోకం గురించి చెప్పుకుందాం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పథికైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. ఇందులో అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమను చెప్తున్నారన్నమాట. ఓ పరమేశ్వరి, ఎందరెందరు కవులు సరస్వతికి పతులుగా ప్రసిద్ధిని పొందలేదు. ఏ కొంచెం ధనం ఉన్నా ఎవడైనా కూడా లక్ష్మీపతులు అవుతారు కదా. కానీ పతివ్రతలలో అగ్రగణ్యురాలవైనటువంటి ఓ పార్వతి, నీ స్తనాల ఆలింగనం నీ భర్త అయిన ఆ పరమేశ్వరుడికి తప్ప దోహదకైనా కూడా గోరింట చెట్టుకు కూడా లభించదు కదా. లోకంలో ఎవరైనా వాణిపతి లక్ష్మీపతి కావచ్చు, కానీ ఎవ్వరూ గౌరీపతి కాలేడు. ఆ తల్లి పాతివ్రత్యం అంత విశిష్టమైనది. సమయం సంబంధం లేకుండా గోరింట చెట్టు పూత పూయడానికి పద్మిని జాతి స్త్రీ ఆలింగనం దోహద క్రియ అవుతుందని కవితా సాంప్రదాయం. కానీ గోరింట చెట్టుకు కూడా నీ ఆలింగనం లేదు. ఇంతకుముందు చెట్లు ఎలా పెరుగుతాయి అనేది కొన్ని తెలుసుకున్నాం కదా. అందులో ఇదొకటి అనమాట. పద్మిని జాతి స్త్రీలు ఆలింగనం చేసుకుంటే అవి పూస్తాయి అని చెప్పి ఒక కవితా సాంప్రదాయం. ఇందులో తల్లి యొక్క పాతివ్రత్య మహిమను తెలియజేస్తున్నారనమాట. ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః. శ్రియోః దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః. శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనాం అచరమే. మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యాం ఆసంగః కురవక తరో రపి సులభో. కుచాభ్యామాసంగః కురవక తరోరప్య సులభః. ఇందులో ఏం చెప్తున్నారు? ఆ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని గురించి చెప్తున్నారనమాట. పతివ్రత అయినటువంటి ఓ పార్వతి, ఓ తల్లి, మా అమ్మ, ఎందరెందరు కవులు సరస్వతీదేవిని పొందటం లేదు. వారంతా సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. ఏ పాటి ధనం ఉన్నా సంపాదించిన వాళ్ళైనా కూడా లక్ష్మీపతులు అనిపించుకుంటున్నారు కదా. అమ్మా, మరి నీ ఉద్యానవనంలోని కురవక వృక్షమునకు కూడా నీ ఆలింగనం దొరకదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరులు అంటే, కవులు పండితులు సరస్వతీ వల్లభులు అని అనిపించుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, గొప్ప పండితులు, వీళ్ళందరూ కూడా సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. ధనవంతులు లక్ష్మీపతులు అనిపించుకుంటున్నారు. వాడేంటో లక్ష్మీపతి, వాడికి ఎంత చేతి నిండా డబ్బే అంటారు కదా. కనీసం కురవక వృక్షానికి కూడా అమ్మ ఆలింగనం లభించదు. ఇక్కడ ఏంటంటే, ఎర్ర గోరింటను కురవకము అంటారు. అదే పచ్చ గోరింటను కురంటకము అంటారు. నీలి గోరింటను కుంటి అంటారు అన్నమాట. ఈ గోరింట చెట్టు యొక్క ప్రాశస్త్యం ఇది. అచేతనమైనటువంటి గోరింట చెట్టునకే అమ్మ ఆలింగనం లభించినప్పుడు ఇక వేరే వారి సంగతి చెప్పక్కర్లేదు. అంటే అమ్మ పాతివ్రత్యం అంత గొప్పది. అవాంగ్మానస గోచరం అంటే వాంగ్మానసములకు అందనిది అని చెప్పి శంకర్లు చెప్తున్నారనమాట. అంటే ఈ శ్లోకంలో జగన్మాత యొక్క పాతివ్రత్య మహిమను, సతీత్వమును తెలియజేస్తున్నారు మనకి. అంటే ఇప్పుడు కావ్యాలన్నీ వ్రాసి కవిత్వాలు చెప్పి ఎందరెందరో కవులు రాజులకో ధనవంతులకో అంకితం ఇస్తూ ఉంటారు కదా. ఎన్నో కవులు, ఎంతమందో కవులు వాళ్ళ కావ్యాలు రచించి ఇప్పుడు ఆముక్తమాల్యద, తర్వాత పోతన గారు భాగవతాన్ని రామచంద్రుడికి అంకితం ఇచ్చారు కదా. అట్లాగో ఒక కావ్యాన్ని రాసి ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు. పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు, కవులు పండితులు వీళ్ళందరూ కూడా రాజులకు అంకితం ఇచ్చేవాళ్ళు. రాజులకో లేకపోతే తర్వాత కాలంలో ధనవంతులకి అంకితం ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ అంకితం పుచ్చుకున్న వాళ్ళు అంటే కృతికర్త తండ్రి, ఎవరైతే ఆ కావ్యాన్ని రాశాడో అతని తండ్రి.
ఈ కృతికర్త అంకితం పుచ్చుకున్న వాళ్ళు అంటే ఈ ఎవరైతే రాశారో దాన్ని ఎవరికైతే ఇస్తున్నారో ఆ పుచ్చుకున్న వాళ్ళు కృతి భర్త అన్నమాట. రాసినవాడు కృతికర్త, పుచ్చుకున్నవాడు కృతి భర్త. ఈ విధంగా అంటే సరస్వతీపతిగా కీర్తింపబడుతున్నారు. కొందరు కవులైతే వాణి, నారాయణి అని సగర్వంగా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఇంకా ధనవంతులైన వాళ్ళందరూ కూడా లక్ష్మీపతులుగా కీర్తించబడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా ధనాన్ని ఇచ్చినప్పుడు అది తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆ ధనాన్ని తెచ్చుకుంటూ ఉంటారు కదా! దానంగా ఇచ్చినప్పుడు. ఆ తెచ్చుకునే వాళ్ళందరూ ఏమంటారు? "ఈ లక్ష్మీపతి వీడు, అందుకే చక్కగా అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు. వీడి దగ్గర బోలెడంత డబ్బుందని" అందరూ అంటారు కదా! లక్ష్మీపతి అని. కానీ పార్వతీపతి అని ఎవ్వరూ కూడా చెప్పుకునే సాహసం చేయరనమాట. అలా చెప్పడం కూడా ఒక దుష్టమాట. ఏ యుగంలో ఎవ్వరూ అనలేరు. అలా అని ఆ మహాదేవుని ఇల్లాలనివైనటువంటి నిన్ను అవమానించగల సాహసము, శక్తి కూడా ఎవరికీ లేవు తల్లి. అంటే సరస్వతి జడ స్వరూపం. సాధనలో అతి కష్టం మీద ఆమెను స్వాధీనపరుచుకోవాలి. అంటే ఏంటి? సరస్వతి అక్షర జ్ఞానం, విద్య, కవిత్వం, కావ్యరచన ఇవన్నీ రావాలి అంటే ఎంతో సాధన చేయాలి. ఎంతో కష్టపడితే కానీ ఆ అక్షర జ్ఞానం అనేది రాదు కదా! అలవోకగా, ఆసువుగా చెప్పగలిగే ప్రజ్ఞాపాఠవాలు రావు. ఎందుకని ఎంతో సాధన చేస్తే గాని రాదు. అలాగే లక్ష్మీదేవి దగ్గరికి వచ్చినట్టయితే లక్ష్మీదేవి అతి చంచలమైంది. ఆమె విష్ణుమూర్తి దగ్గరే స్థిరంగా ఉండదు. లోకాల్లో ఎవ్వరు కాస్తంత తపస్సు చేసినా వాడింటికెళ్ళి వాళ్ళ యొక్క అర్హత, అనర్హతలు ఏమీ చూడకుండా ఆ తల్లి అక్కడ కొలువైపోతుంది. కానీ జగన్మాత ఆదిశక్తి అట్లా కాదు. మహాదేవుని అర్ధశరీరంలో స్థానం పొందింది. ఆయన శరీరపు బూడిదే తన విభూదిగా భావించింది. బూడిద విభూది అంటే ఐశ్వర్యం అన్నమాట. ఆ స్వామి సర్పాలే తనకు ఆభరణాలని భావించింది. పిశాచగణమే తన ఇష్ట పరివారంగా భావించింది, వాళ్ళని ఆదరించింది. అటువంటి జగన్మాత మంచుకొండ కాపురమే మహాభాగ్యం అనుకుంది. జటాజూటధారి, కపాలధారి, శ్మశానవాసి అయినా సరే ఆ మహాయోగీశ్వరుడైనటువంటి పరమశివుడు ఆయనే తన పంచప్రాణాలు అనుకుంది. అందువల్లనే శివశక్తులుగా ఒకరిలో ఒకరు లీనం కాగలిగారు. అట్టి పతివ్రత శిరోమణి ఎవరు పార్వతీపతి అని చెప్పుకోగలుగుతారు? చెప్పుకోలేరు కదా! అంత సాహసం కూడా ఎవరు చేయలేరు. కురవ కురవ తరువు అంటే గోరింట చెట్టు. ఈ గోరింట చెట్టును ఆలింగనం చేసుకుంటే కన్యలకు త్వరగా పెళ్ళి అవుతుంది అని చెప్పి పూర్వం చెప్పేవాళ్ళు. మంచి వరుడు వస్తాడని ఒక నమ్మకం. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెల్లో ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. అంటే గోరింటాకు స్త్రీ జీవితాల్లో ఒక భాగం. మామూలుగా కూడా మనం ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా! అంత ప్రాశస్త్యం ఉన్నది. ఒక భాగం జీవితాల్లో. స్త్రీ యొక్క జీవితంలో గోరింట ఒక భాగం. ఈ గోరింటాకు పెట్టుకుని చేతి గోళ్ళు, అరచేతులు ఎర్రగా పండితే ఆనందించని స్త్రీ ఎవరైనా ఉంటుందా? కన్య కానీ, ముత్తైదు కానీ ఉండరు కదా! ఐదో స్థానం స్థిరంగా ఉండాలని ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళందరూ కూడా. చేతులకు పెట్టుకోవడానికి వీలు కాకపోతే కనీసం అరికాళ్ళలో అన్నా కాస్తంత రాసుకోమని చెప్పేవాళ్ళు పెద్దలు. ఆషాఢ మాసంలో చేతులు, అరచేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని ఈ కన్యలందరికీ కూడా, పెళ్లి కాని పిల్లలందరికీ కూడా ఒక నమ్మకం. నిరంతరం ఇంటి పనుల్లో ఇది కూడా ఒక ఆరోగ్యపరమైనటువంటి చర్య అనమాట, ఈ గోరింటాకు పెట్టుకోవడం. ఎందుకంటే ఎప్పుడు ఇంటి పనుల్లో మునిగి ఆ గోళ్ళు తడికి దానికి చిట్లి వాటి వల్ల పుండ్లు వచ్చి గోరు చుట్లు ఇలాంటి బాధలన్నీ వస్తూ ఉండేవి ఇంటి పనుల్లోని. అలాంటివన్నీ రాకుండా కూడా ఈ గోరింటాకు చేతి గోళ్ళను, కాలి గోళ్ళను వీటన్నిటిని కూడా రక్షిస్తుంది ఆ గోరింటాకు. క్రిములను ఎదుర్కొనే శక్తి దానికి ఉంది. ఇంకా అందానికి ఇటు ఆరోగ్యానికి రెండింటికి కూడా ఈ కళాత్మకంగా కూడా చెప్పుకుంటే గోరింటాకు పెట్టుకున్న అరచేతులతో ఈ నృత్య కళాకారుల హస్తముద్రలు ప్రత్యేక అందాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇంకా పెళ్లి కూతురికి కంపల్సరీ అది గోరింటాకు తప్పనిసరి అలంకారం. ఈ అరచేతిలో పూసినటువంటి మొక్కలేని పూలు గోరింటాకు అంటారు. లక్ష్మీ నిలయమైనటువంటి అరచేతులకు గొప్ప అలంకారం అన్నమాట ఈ గోరింటాకు అనేది. ఈ గోరింటాకు చెట్టుకు కొద్దిపాటి ముళ్ళు ఉంటాయి, చిరుముళ్ళు. కొన్నిటికి ముళ్ళు ఉండవనుకోండి. ఈ కురవ తరువును కౌగిలించుకుంటే నీకు త్వరగా వివాహం అవుతుంది, అట్లా చేయి శివుడు దిగి వస్తాడేమో అని పార్వతీదేవి శివుని కళ్యాణానికి ముందు తపస్సు చేస్తుంది కదా శివుడి కోసం. ఈ చెలికత్తెలు సరదాగా అనేవాళ్ళుట, కురవక తరువును నువ్వు కౌగిలించుకుంటే నీకు త్వరగా వివాహం అవుతుంది, అలా చెయ్యి శివుడు దిగి వస్తాడేమో అని చెప్పి ఈ చెలులందరూ చెప్తే పార్వతి నవ్వి, మహాదేవుని ఆలింగనానికి తప్ప ఈ నా శరీరం ఏ జడ చైతన్య పదార్థాన్ని కోరదు
అని ఖండితంగా చెప్పిందనమాట. అందుకు ఆయన సంతోషించి ఆ పరమశివుడే దిగొచ్చాడు కదా, ఆవిడ తపస్సుకు మెచ్చుకుని దిగి వచ్చాడు. తర్వాత కళ్యాణం చేసుకున్నాడు, చక్కగా తీసుకెళ్ళాడు. అందువలన కురవ తరువుకు గోరింట చెట్టుకు కూడా లభ్యం కానటువంటి ఆ తల్లి యొక్క ఆలింగనం ఒక్క మహాదేవునికే పరిమితం. ఆ తల్లి మహాసాధ్వి. ఆ సాధ్వీమ తల్లికి మనం మొక్కుదాం. తనకు మనసారా మొక్కిన వారికి అయాచితంగానే సర్వమంగళములు ప్రసాదించేటటువంటి సర్వమంగళ జగన్మాత అన్నమాట. ఆ తల్లిని మొక్కి మనం కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇది కూడా జపం చేసుకుంటే 1000 సార్లు జపం చేసుకోవాలి. దీనివల్ల గొప్ప విద్యావంతుడవుతాడు. దీనికి మధువు క్షీరపాయసం నివేదన. కనుక ఈ విధంగా మనం పూజించుకుని ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలకు అందరం పాత్రులవుదాం. ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.